ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ప్రధానమైనటువంటి వార్తలు ఈ విధంగా ఉన్నాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో త్రిబుల్ బాతులు రోడ్డెక్కారు. ఆర్డీఓ కార్యాలయం ముట్టడించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ఒక్కసారిగా ధర్నాకు దిగడం జరిగింది. అలైన్మెంట్లో మార్పులు చేసి పచ్చని పంట పొలాలను కొల్లగట్టలేగా బలవంతంగా భూములు లాక్కుంటున్నారంటూ వాళ్ళు వాపోతా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఉద్యమాలు చేసినటువంటి భూ నిరాశ్రితులందరూ కూడా ఈరోజు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ఒక్కసారిగా ధర్నా కూర్చోవడంతో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్డీఓ కార్యాలయం కూడా ముట్టడించడం జరిగింది. కాంగ్రెస్లోని కొద్దిమంది పెద్దలు అక్కడ ఉన్నటువంటి బడా కార్పొరేట్ కంపెనీలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అలైన్మెంట్ మార్చి పేదల భూములను అక్కడ ఇబ్బంది పెట్టేలాగా పేదల భూములను లాక్కునేలాగా పెద్ద కుట్ర చేస్తారని కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం అలైన్మెంట్లో మార్పులు తీసుకురావాలి, లేదంటే మార్కెట్ వాల్యూ ప్రకారం తమ భూములకు రేటును కట్టించాలని కూడా వాళ్ళు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరొక విషయానికి వస్తే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రేపు ఉదయం 5:13 స్వామివారు గరుడ వాహనం పైన ఉత్తరదారి దర్శనం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కన్నుల పండుగను చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల ఏర్పాట్లు కూడా చేశాం, స్వామివారి దర్శనం సౌకర్యవంతంగా జరిగేలాగా భారీ ఏర్పాట్లు చేశామని కూడా యాదాద్రి ఆలయ అధికారులు తెలిపారు. ఇక మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో ఇసుక మాఫియా రెచ్చిపోతూ ఉంది, పెట్రైపోతోంది. పచ్చని పంట పొలాల్లో పచ్చని పల్లెల్లో అలజడి సృష్టిస్తూ ఉంది. తాజాగా జాజిరెడ్డిగూడ మండలం ఒట్టిమర్తి వంగమర్తి గ్రామాల మధ్య పెద్ద ఎత్తున ఇసుకను తరలించుకోబోతున్న నేపథ్యంలో గ్రామస్తులు తిరగబడ్డారు, ఇసుక మాఫియా పైన తిరగబడ్డారు. అక్కడ లారీలన్నింటినీ కూడా అడ్డుకోవడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా, కలెక్టర్ అనుమతులు లేకుండా కేవలం ఇసుక మాఫియా ఇక్కడ ఇసుకనంతా కూడా తరలించుకుపోతూ ఉంది. ఫలితంగా తమ భూగర్భ జలాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి, తమ భూములన్నీ కూడా ఎండిపోతున్నాయంటూ అక్కడ ఉన్నటువంటి రైతులు గ్రామస్తులు వాపోవడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకంతా తరలిస్తున్నారని కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా గెలిచిన తర్వాత తట్టడి ఇసుకను కూడా తీసుకెళ్లానని మాటిచ్చి తీరా ఇసుక మాఫియాతో చేతులు కలిపి ఇసుకను కొల్లగొడుతూ ఉన్నారు, సహజ వనరులను కొల్లగొడుతున్నారంటూ కూడా అక్కడ గ్రామస్తులు ఫైర్ కావడం జరిగింది. ఇసుక మాఫియా పైన తిరగబడ్డారు. ఈ ఘటన పట్ల కలెక్టర్కు ఎస్పీకి కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఇక మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా చిట్యాలలో రైతులు రోడ్డెక్కారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను కొనసాగించాల్సిందే అంటూ పత్తి రైతులు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ధర్నా కూర్చున్నారు. కేవలం 50% మాత్రం పత్తి మాత్రమే కొనుగోలు జరిగింది, ఇంకా 50% పత్తి పొలాల్లోనే ఉంది. వాటిని కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు రైతులకు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లాధికారులు కల్పించుకొని సీసీఐ కొనుగోలు కేంద్రాలను మరొక 20 రోజుల పాటు కొనసాగిస్తే తమ పత్తి అంతా కూడా అమ్ముకోవడానికి వీలుంటుందని కూడా రైతులు ఈ సందర్భంగా అక్కడ డిమాండ్ చేయడం జరిగింది.